ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేత్రా మౌర్య ఛానల్. నేను మా ఊరికి వచ్చాం. మా పొలాలు అంటే మాది భద్రాచలంలో చెప్పండి. అంటే మాది పొలాలు ఉంటాయి, చుట్టూ పొలాలే. ఇక్కడ ఎప్పుడు బాయ్స్ అన్నవాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు గాయ్స్. అంటే టోటల్ అంటే మా ఇల్లు గురించి అంతా చెప్తా. మా ఇల్లు చుట్టూ పువ్వులు ఉంటుంది. మందార పువ్వులు, కంకమ్మ రోజ్ పువ్వులు, రెడ్ రోజ్ పువ్వులు. ఇంకా ఇంటి బయట అంటే చుట్టూ చింత చెట్లే ఉంటాయి గైస్. చూడండి, చింత చెట్టులే, ఇవంతా చింత చెట్టులే గైస్. మిడిల్లో మా ఇక్కడ చూపిస్తా. అప్పుడు క్రికెట్ మ్యాచ్, వాలీబాల్ మ్యాచ్. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అంట. ఎప్పుడు సిఎస్కే ఫ్యాన్స్, కానీ మా అన్న ఆర్సీబీ ఫ్యాన్. అందుకే ఇప్పుడు ఆర్సీబీ కప్పు అవన్నీ ఆర్సీబీ వీడియోస్ పెట్టారు. ఇప్పుడు అదే అవుతుంది, చూద్దాం. టాస్ వేస్తున్నారు గైస్. ఇదిగో వీడు కూడా ఆవులు ఉన్నాయి కదా, ఆవులు అన్నీ ఉన్నాయి. టాస్ వేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ సిఎస్కే అంట. ఆర్సీబీ బౌలింగ్ తీసుకున్నారు, మేమైతే సిఎస్కే బ్యాటింగ్. అందరు బ్యాటింగ్ గురించి ఆలోచిస్తారు, బౌలింగ్ అయితే అస్సలు తీసుకోరు గైస్. సో ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తే సారీ. సరే, సో ఇప్పుడు మనం టెంట్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. మేము ఆల్రెడీ బిల్డ్ చేసేసాం. ఇక్కడ స్లైడ్ చేద్దాం అన్నట్టు చిత్ర బొంతడి చేసేసాము. సో ఇప్పుడు ఎలా చూద్దాం. ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. కొంచెం ప్లేస్ అంటే చూడడానికి చిన్నగానే ఉంటుంది, ప్లేస్ లోపల అయితే కొంచెం నేనైతే డిసైడ్ అయిపోయాను లోపల పడుతున్నాను. హాయ్ చెప్పు చిట్టి రామ. హాయ్ చెప్పాలంట గైస్, హాయ్ చెప్పాలంట. సో మనము లోపలకి వెళ్ళి చూసేద్దామా, రండి. నేను కూడా ఇప్పుడు వరకు చూడలేదు గైస్. నేనైతే లోపలికి వచ్చేసా. సో కెమెరాలో చిన్నగా ఉంటే సారీ గైస్. చూపిస్తా, చిన్న ఉంటే సారీ. అంటే నెక్స్ట్ వీడియోలో అయితే పెద్దగా చూపిస్తా. అంటే ఇంట్లోనే ఏసీ రూమ్లో గైస్, ఓకేనా. కొంచెం చిన్నగా ఉంటే సారీ గైస్, నా కాలు అడ్డుంది. ఓకే, ఇంకా థింగ్స్ పెట్టుకోవాలి. మా అన్న నేనైతే డిసైడ్ అయిపోయాం లోపలే పడుచున్నాం. ఇంకా లోపలే ఇంకా గాలి రాదనుకుంటున్నారా, మేము ఒక ఫ్యాన్ పెడదాం గైస్. ఇంకా ఇదిగో ఓపెన్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. టూ సైడ్స్ అన్నాడు మా అన్న. టిష్యూ పేపర్స్తో కాకుండా కొంచెం క్లాత్, చిన్న పెద్ద ప్లేస్ కదా, మాప్ సరిపోదు. సో టైం వచ్చింది మాకు ఆర్డర్ రావడానికి. చిట్టి రామా, చిట్టి రాదంట గైస్. కెమెరా రా. రామ్మా, మన సబ్స్క్రైబర్స్. హాయ్ చెప్పు చిట్టే. సరే బా.
అయితే కామెంట్స్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా ఫన్నీ ప్రాంక్స్ వీడియో కావాలంటే చెప్పండి, ఏం పర్వాలేదు. ఓకేనా, చెప్పాలి. బయటకు వెళ్దామా? సరే, ఓకే. మనమైతే బయటకు వచ్చేసాం. వెళ్తురు కూడా ఉంది గైస్. స్మైల్ అంతా చూపించాలి గైస్. మనమైతే ఇప్పుడు ఇక్కడ కిచెన్ ఉంది, వచ్చేసాం. ఇక్కడ ఇదే చెట్టు పేరు ఇదేదో కనకాంబరాల పువ్వులు. ఇవి కనకాంబరాల పువ్వులు, జాబిల్లి పూలేమో, చామంతి పూలు అంటారు కొంత. ఇదిగో ఇవి కనకాంబరాల పువ్వు. ఇవి కూడా కనకాంబరాల పూలు గాయ్స్. ఇవి కూడా కనకాంబరాల పూలు. ఇవి పింక్ రోజ్ ఫ్లవర్స్, పింక్వి, పింక్. ఇవి సో కనకాంబరాల పువ్వులు. ఒక్కొక్క ఫ్లవర్ అయితే మీ స్క్రీన్ ముందు చూపిస్తుంది. ఇది ఫ్లవర్ పేరు అయితే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ పెద్ద రోజ్ నాకైతే ఇది ఇక్కడ ఉంది ఒకటి, అది చూద్దాం. ఇది కూడా పింక్ రోజ్. ఇక్కడ కనకాంబరం పూలు, కనకాంబరాలు. ఇక్కడ కూడా కనకాంబరాలు. ఇదేం ఫ్లవర్ అమ్మ నాకు ఇది కూడా నాకు పూజకి కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము చుట్టూ వెళ్ళాలి మళ్ళీ, ఎందుకంటే అక్కడ మా కోడిని కప్పెట్టేస్తారు. అది ఎందుకో గుడ్లు పెడుతుంది, అందుకే బయట పిల్లలు వస్తాయి కదా, అప్పటి వరకు తల్లి బాక్స్లో పెట్టాం, అందుకే అడ్డు రాకుండా. సో ఇక్కడంతా చెట్టులు అవి లాస్ట్ చూపిస్తా. సరే, కనకాంబరాల పూలు, కనకాంబరాల పావులా, చిన్ని కనకాంబరాల పూలు పెరుగుతున్నాయి గాయస్. ఇదంతా కనకాంబరాల పూలే ఉన్నాయి గాయస్. ఇది ఏ చెట్టు నాకు తెలియదు గాయస్, లీవ్స్ కూడా లేవు. అంటే ఇది కమల కాపు, అంటే మనం బనానాస్ ఇస్తూ ఉంటాం కదా అందరికీ. బనానాస్ అంటే ఒక లీఫ్లో పెట్టి మనం బనానాస్ ఇస్తాం కదా, ఓకే. ఇది ఒక పూజ అప్పుడు, అదే ఆ లీఫ్. ఎక్కువగా అవే ఉన్నాయి ఒక ప్లేస్లో. ఇది ఎల్లో ఫ్లవర్, రోజ్ ఫ్లవర్ లాగా ఉంది. ఎల్లో రోజ్ ఫ్లవర్ ఎండిపోయింది. అక్కడ పింక్ రోజ్ ఫ్లవర్స్, పింక్ రోజ్ ఫ్లవర్. కంట్రీ వస్తే సారీ, ఎందుకంటే చాలా పైకి ఉంది. ఇక్కడ చేస్తాం లోపల చూస్తున్నారా? వాటర్ మెలన్ చుట్టూ పెరుగుతుంది. అక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, చూపిస్తా. ఇంకా ఉన్నాయి ఇవి కివి చెట్లు, కివి వస్తాయి కదా. ఇంకా దానిమ్మకాయ కింద వాటర్ మెలన్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కావాలంటే డే ఇన్ మై రొటీన్ నా రోజు నా రొటీన్ వీడియోస్ చూపిస్తాను గైస్. స్టే టు నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.